ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశు విక్రయం కలకలం సృష్టించింది. పోషించే స్తోమత లేక 5,000 రూపాయలకు ఇచ్చానని శిశువు తల్లి చెబుతుండగా తన కుమారుడికి ఆడపిల్లలు లేరని పెంచుకునేందుకు తీసుకువెళ్లాలని కొత్తగూడెంకు చెందిన మహిళ చెబుతోంది. శిశు విక్రయంలో ఆసుపత్రి సిబ్బంది పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాగడానికే సరిపోవు. ఇంట్లో మంచిగా లేదని పిల్లగాళ్ళకు బాగలేదని చెప్పి పిల్లకు బాగా చేపించుకుందామని చెప్పి తీసుకున్నాం సార్. తీసుకొని బాగా చేపించుకుందాం అనుకునేసరికి బయటికి పోయి వచ్చేసరికి పుకారు అయింది. 5,000 ఇస్తా పిల్లని తీసుకొని పోతా, పిల్ల నీకు బంగారు లెక్క బతుకుద్ది అని చెప్తే అంటే సరేలే అని చెప్పి ఇచ్చిన సార్. నాది అదే తప్పు. నాది ఎవరు మేము కొనలేదండి. ఆమెకు జాలిపడి డబ్బులు ఇచ్చాను. అబ్బాయి బాగలేదు, 5,500 అమ్మ పిల్లోని బాగు చేయించుకోమ్మా నువ్వు అని అంటే, నేను జాదలేనులేమ్మా ఆవిడ దాన్ని కదా నేను జాదలేనంటే ఆ రూమ్ వాళ్ళు అంటారు కదా నువ్వు జాదలేవు కదమ్మా ఇచ్చేయరాదు వాళ్ళు మంచిగా జాతారు కదా అని చెప్పారు. నాకు చెప్పారు ఆ రూమ్ లో వాళ్ళు. అంటే ఆమెకు చెప్తే సరే ఇత్తపా అమ్మ అని తీసుకొచ్చి నాకు రోడ్డు మీద ఇచ్చింది. అంతే, నేనే ఇచ్చా. ఆ పిల్లని బాగు చేయించుకుంటానంటే ఇచ్చాను మేడం. ఇచ్చాను మాట చెబుతాను. ఇచ్చాను సార్ నేను. లేదు నా ముందు పెట్టండి సార్. ఆమెను కొద్దిగా ఎవరు అరే లేదు సార్, లేదు, నేను ఆ మాట అనలేదు. ఆ మాట అంటే ప్రమాణ పూర్తిగా మీరే శిక్ష పెట్టినా ఒప్పుకుంటాను. నేను అలాంటివి నేను చేయను. నాకు అంత అవసరం కూడా లేదు. నాకు మగపిల్లలు సార్, ఒక్కడే మా అబ్బాయి నా కొడుక్కి సాదుకుందాం అనుకుని పెంచుకుందామని తీసుకున్నా. అయితే ఈ గొడవ అంతా చెప్తే నాకు అవసరం లేదు, ఈ అమ్మాయి ఇంత చికాకులు అయితే నాకు అవసరం లేదని తీసుకొచ్చి తీసుకెళ్ళా. అక్కడ దాకా పోయా నేను. పోతే మళ్ళీ మా అబ్బాయి ఫోన్ చేసి పాప నర్సుని ఇట్లా ఇబ్బంది పెడతారంటమ్మా, ఆమెను కూడా ఇబ్బంది పెడతారంటమ్మా, మీరు ఎంత ఇచ్చేసి రాకుండా అమ్మా నా కొడుకు ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చాను తీసుకొని రిటర్న్ తీసుకొచ్చాను. తల్లాడకాడికి ఇలా ఇచ్చేసాను.